నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నీట్ నెట్ పరీక్ష పేపర్లు లీకేజీలపై మోడీ ప్రభుత్వం బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి రాము, పి అజయ్ డిమాండ్ చేశారు. చైతన్య ఎంబల్స్ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో నీట్ నెట్ పరీక్ష పేపర్ లీకేజీలకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆసిల్మెట ద్వారకా జంక్షన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. బాధిత విద్యార్థులకు న్యాయం చేసి ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలపై బీజేపీ మోడీ ప్రభుత్వం బాధ్యత వహించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. నీట్ యూజీ, పీజీ పరీక్ష నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని సూచించారు. నా పేరు రాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ పేపరు లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. ఈ నీట్ పరీక్ష ఏదైతే లీకేజ్ ఉందో దాని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పి విద్యార్థి యోజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఆ నిరసనలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే పరీక్ష లీకేజీ ఉందో లీకేజీ బాధ్యుల మీద కఠినంగా శిక్షించాలి, వాళ్ళ మీద విచారణ జరిపి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో విద్యాశాఖ మంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఏదైతే సిబిఐ ఉందో సిబిఐ విచారణ జరిపిస్తామని చెప్పి నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సిబిఐ విచారణ అసలు ఏమీ సరిపోదు, వెంటనే సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 25 లక్షల వరకు నీట్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు అంతటిని కూడా అంధకారంలోకి తోసేసే పని ప్రభుత్వం చేసింది అని చెప్పి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దీని పూర్తి బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి తీసుకోవాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకొని అవసరమైతే మళ్ళీ నీటి పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.